అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము. దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. మొదటి నుంచి 4-5 వచనం దాకా మనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడున్నాడు. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడమని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పింది. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియులరా, దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ఈ సమయంలో మనము పరిశీలన చేసినప్పుడు యోహాను శుభవార్తలో 3వ అధ్యాయంలో మనకి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతని పేరు నికోదేము. ఈ నికోదేము అనేటటువంటి మనిషి ముసలివాడు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, కానీ ఈ నికోదేము ఎవరు అనంటే యూదుల మతాధికారం కలిగినటువంటి వాడిగా ఇతడు కనబడుతున్నాడు. యోధా మతంలో ఒక అధికారం కలిగినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఈ నికోదేమంట ఒకరోజు ఇతడు దేవుని వద్దకు వచ్చి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఈ నికోదేము వచ్చాడు. ఈ నికోదేము ఎప్పుడు వచ్చాడంటే రాత్రికాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకి తెలియచేస్తూ ఉంది. రాత్రికాల సమయంలో నికోదేము రావటానికి గల కారణం ఏమిటి? వృద్ధాప్యములో నికోదేము మరి దేవుని యొద్దకు వచ్చి దేవునిని అడుగుతున్న విషయం ఏమిటి? అసలు దేవుని దగ్గర నుంచి అతడు ఏమి కావాలనుకొని అంత గొప్ప అధికారం కలిగినటువంటి నికోదేము ప్రభు దగ్గరకు వచ్చాడో ఈరోజు మనం పరిశీలన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే ఈ నికోదేము యూదా ప్రాంతంలో ఒక మతాధికారం కలిగినటువంటి ప్రజల్లో మరొకడు. అయితే ఇతను దేవుని యొద్దకు వచ్చి ఏమంటున్నాడు అని అంటే, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనో చేయలేడని ఆయనతో చెప్పాడు. చూడండి ఏమంటున్నాడంటే, అయ్యా యేసుక్రీస్తు ప్రభు, నువ్వు బోధకుడివి, నువ్వు దేవుని యొద్ద నుంచి పంపించబడినటువంటి మనుషుడు అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి కనుక నువ్వు పంపించకపోతే నీవు చేసేటటువంటి సూచక్రియలు ఎవరునూ కూడా చెయ్యలేరు. ఇలాంటి సూచక్రియలు, గొప్ప కార్యాలు, అద్భుతాలు చేస్తున్నావంటే నువ్వు దేవుని యొద్ద నుంచి పంపించబడినటువంటి ఒక మరి ప్రవక్తవని, లేదా దేవుని యొద్ద నుంచి పంపించబడినటువంటి వానివని నేను అనుకుంటున్నాను. అయితే నేనేమనుకుంటున్నాను, నాకున్న అవసరం ఏమిటంటే నాకు నిత్య జీవము కావాలి అని ప్రభు దగ్గరకు వచ్చి రాత్రికాల సమయంలో ఇతడు ప్రభువుని అడుగుతూ ఉన్నా. ప్రభునందు మిక్కిలి ప్రియులరా, ఈరోజు మనందరికీ కావాల్సింది ఏమిటంటే నిత్య జీవం కావాలి. ఈ లోకము అశాశ్వతమైంది. ఈ లోకంలో మనుషుల యొక్క జీవితకాలం స్వల్పమైంది, బహు కొద్ది కాలమే. మనిషికి
మరి ఎప్పుడు మరణం వస్తుందో తెలియనటువంటి దినాల్లో కూడా మనం ఉంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిచ్చింది, మానవుని యొక్క ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని మరి కీర్తనకారుడు కీర్తనల గ్రంథంలో రాసుకుంటూ వచ్చినటువంటి సంగతులు మనకి కనబడుతూ ఉన్నవి. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, రేపు నీది కాదు, ఈరోజే నీది. మానవుని యొక్క ఆయుష్ గడ్డి పువ్వు లాంటిది, నీటి మీద బుడగ లాంటిది, ఆవిరి లాంటిది అండ్ నీడ లాంటిది అని యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఇక నూతన నిబంధనలో అనేకమైనటువంటి మాటలు రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అని అపోస్తుడైనటువంటి పౌలు గారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగనే ఈ నికోదేము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ఒక సూచక్రియ చేయి నాయనా అని చెప్పి అడిగినప్పుడు, సూచక్రియ నువ్వు తండ్రి దగ్గర నుంచి వచ్చావని, దేవుని యొద్ద నుంచి పంపబడిన వాడవని నాకు తెలుసు, అందుకే నువ్వు గొప్ప గొప్ప సూచక్రియలు చేస్తూ ఉన్నావు, లేకపోతే ఇలాంటి సూచక్రియలు ఎవరు కూడా చేయలేరని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, నికోదేము అడుగుతుందేమో సూచక్రియలో, నికోదేము కోరుకుంటుందేమో దేవుని దగ్గర సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు. కానీ నికోదేముకు యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్న మాట ఏమిటంటే, ఏమండి, నిత్య జీవమును గూర్చిన, బాప్తిస్మమును గూర్చినటువంటి అనుభవ మాటలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ వ్యక్తికి తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనిషికి అవసరమైంది ఏమిటంటే నూతనమైనటువంటి జన్మ. నూతనమైనటువంటి జన్మ ప్రతి మనిషికి ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే ఈ నికోదేముకి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్నాడు, ఒకడు కొత్తగా జన్మించాలయ్యా, కొత్తగా జన్మిస్తే తప్ప లేకపోతే దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేడు అని చెప్తున్నాడు. అసలు నికోదేము యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుని రాజ్యాన్ని చూడాలి, దేవుని రాజ్యాన్ని నేను సంపాదించుకోవాలి అనే ఆశ, తపన నికోదేముకు ఉందేమో. అందుకే ప్రభువు ఈ విషయాలు నికోదేముకి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి, అసలు నికోదేము రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, ఆయన ఒక గొప్ప అధికారం కలిగినటువంటి వాడు, డబ్బున్నవాడు. అంత మాత్రమే కాదు, కానీ యోధా మతాధికారంలో ఒక సభ్యత్వం కలిగినటువంటి వాడు. మరి ఆ యూదులైనటువంటి వారు ప్రియులరా, మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు దగ్గరకే వెళితే ఆ దినాల్లో ఊరుకోవట్లేదు. యేసు ప్రభు దేవుడు అంటే, యేసు ప్రభు రక్షకుడు అంటే ఊరుకోవట్లేదంటే. రోమా ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా కొట్టి చంపేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మొదటి శతాబ్దంలో ఉన్నవి. కాబట్టి నికోదేము ప్రభు అయిన క్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు సూచక్రియల అద్భుతాల గురించి. అవి కాదు, ముఖ్యంగానే మనిషికి నూతనమైనటువంటి జన్మ చాలా ముఖ్యము, రక్షణ చాలా ప్రాముఖ్యమైనదని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఉన్నప్పుడు నికోదేము ఏమంటున్నాడంటే, అయ్యా ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఈ యొక్క నికోదేము యేసు ప్రభుని అడుగుతాడు. నేను ముసలోడిని కదా, రెండోసారి నేను మా తల్లి గర్భంలో నుంచి మరలా నేను ఎట్లా జన్మించగలనయ్యా, రెండోసారి నా తల్లి గర్భంలోకి నేను ఎలా వెళ్ళగలను, ఒకసారి జన్మించా మరలా రెండోసారి నేను ఎలా జన్మించగలను అని చెప్పేసి నికోదేము మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ జన్మించాలి, లేకపోతే నీవు దేవుని రాజ్యములో ప్రవేశింపలేవు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఆ వ్యక్తి నీటి మూలముగా జన్మించాలి లేదా ఆత్మ మూలముగా జన్మించాలి. ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మాటలు మనం పరిశీలన చేస్తాం. ఈ వ్యక్తికి అర్థం కావట్లా. ఈ వ్యక్తికి అర్థం కాకోకుండా ఆయన మరి ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. ఏంటి నీటి మూలంగా జన్మించటం, ఏంటి ఆత్మ మూలంగా జన్మించటం, మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీటి మూలంగా జన్మించాలని ఏం తెలియజేస్తున్నాడని తాను ఎంతగానో ప్రియులరా తను ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రభువు ఈ గొప్ప సందేశాన్ని తనకి మరి అందిస్తూ ఉన్నాడు. చూడండి, శరీర మూలముగా జన్మించినది శరీరమును,
ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందునే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించబడిన వాడు అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడగగా, యేసు ఇట్లని, నీవు ఇశ్రాయేలుకి బోధకుడవై ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతే చెప్పుచున్నాము, చూచిన దానినే సాక్ష్యం ఇచ్చుచున్నాం. మా సాక్ష్యం మీరు అంగీకరింపరని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునో లేడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. పరలోకము నుండి దిగి వచ్చిన వాడును నేనే, పరలోకములో ఉండేవాడును నేనే, పరలోకానికి వెళ్ళినటువంటి వాడును నేనే, నేను తండ్రి యొద్ద నుంచి పంపించబడినటువంటి వాడును నేను. చెప్పుచున్న పరలోక సంబంధమైన సంగతులు మీరు నమ్మరు. ఎందుకంటే భూ సంబంధమైన సంగతులే మీరు నమ్మరు కాబట్టి పరలోక సంబంధమైనటువంటి సంగతులు కనబడనివి మీరు ఎలా నమ్ముతారు అని నికోదేముకి ఆయన బోధిస్తున్నటువంటి మాటలో ఇక్కడ మనకి కనబడుతున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముకు చెప్పేటటువంటి విషయం ఏమిటి అని అంటే, ప్రతి మనిషికి రక్షణ అనేటటువంటిది ఉండాలి, రక్షణ అనేటటువంటిది ఉండాలి. నూతన జీవితం, నూతన జన్మ అనేటటువంటిది, బాప్తీసం అనేటటువంటిది ప్రతి వ్యక్తికి కూడా ఉండాలి అని ప్రభువు చాలా స్పష్టంగా నికోదేముకి తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనం. అయ్యలారా, రక్షణ పొందటానికి నేనేమి చెయ్యవలెనని అనేను. చూడండి, చెరసాల నాయకుడు కూడా వచ్చాడు ప్రభు దగ్గరికి. పిల్లలు మనం ఆలోచన చేస్తే, చెరసాల నాయకుడు అపోస్తులైన పౌలుల దగ్గరకు వచ్చాడు. అయ్యలారా, రక్షణ పొందటానికి మేమేం చేయాలి? నేను మా కుటుంబం ఏం చేయాలి మేము రక్షణ పొందాలని? అక్కడ నికోదేము దేవుని యొక్క రక్షణను గురించిన ఆశ ఉంది. ఇక్కడ చెరసాల నాయకుడికి దేవుని యొక్క రక్షణ పొందాలనే ఆశ చెరసాల నాయకుడికి కూడా ఉంది. రక్షణ పొందటానికి మనం ఏం చేయాలి? ఆలోచన చేస్తే పరిశుద్ధుడైన దేవుడు ఏమంటున్నాడంటే, నీకు రక్షణ అనేటటువంటిది ఎలాగొస్తుందో ప్రభువు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలో మనకు కనబడతాయి. రోమా పత్రికలో నేను ఒక మాటను నేను మీకు చెప్పి దేవుని యొక్క వాక్యములోనికి నేను వెళ్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 10వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుదాం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. నీతి కలిగినట్లు విశ్వసించాలి, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి. హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. వీళ్ళ ఆలోచన చేయండి. ప్రభువు దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన మన సృష్టికర్త అని, ఆయన సర్వాంతర్యామి అని, ఆయన పరిశుద్ధుడని, ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడని, ఆయన మన కోసం చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడని ప్రియులరా మన హృదయంలో విశ్వసించాలి. అదే సమయంలో మన నోటితో ఒప్పుకోవాలి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు నాయన, పాపినైనా నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావయ్యా, అందుకే నీకు వందనాలు, నన్ను క్షమించు నాయన, పాపినైనా నా కొరకు నువ్వు మరణించావయ్యా, పాపినైనా నా కొరకు సమాధి చేయబడ్డావయ్యా, పాపినైనా నా కొరకు సమాధి నుంచి నువ్వు తిరిగి లేచావయ్యా అని మన హృదయంలో విశ్వసించి మన నోటితో మనం ఒప్పుకున్నప్పుడు మనకు రక్షణ అనేటటువంటిది కలుగుతుంది. ప్రియులార ఆలోచన చేయండి. నికోదేము ప్రభు దగ్గరకు వచ్చాడు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, దేవుని రాజ్యంలో ఉండాలనే ఆశ, తపన ముసలివాడైనటువంటి నికోదేముకి ఉంది. ఈరోజు ప్రియులరా, దేవునికి ఎవరు కావాలంటే యవ్వన కాలములో దేవునికి మనము కావాలి. మన యవ్వన బలము, మన యవ్వనంలో ఉన్న శక్తి, ఆరోగ్యం అండ్ ఆయుష్, జ్ఞానము, తెలివి
యవ్వన కాలములో ప్రభు కొరకు మనం బ్రతకటానికి మనం నిశ్చయించుకోవాలి. ప్రియులారా, అంతా అయిపోయిన తర్వాత, ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత చాలామంది ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత చాలామంది ఉద్యోగస్తులు చూడండి, వాళ్ళంతా ఉద్యోగం చేసుకుంటారు, వాళ్ళ వయసు అయిపోయిద్ది, 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు వాళ్ళ వయసు అయిపోయి రిటైర్మెంట్ అయిన తర్వాత అప్పుడు మేము సేవ చేస్తామయ్యా, దేవుడు నాకు సేవ కోసం పిలిచాడు అని అంటారు కొంతమంది. ప్రియులారా, ఆలోచన చేయండి. అంటే దేవునికి ఎవరు కావాలంటే అండ్ యవ్వన కాలములో నా కాడి మోయుట నరునికి మేలు, యవ్వన కాలములో నా కాడి మోయుట నరునికి మేలు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా యవ్వన కాలంలో తన ప్రాణాన్ని కల్వరి సిలువలో మనందరి కొరకు పెట్టాడు. మనందరి కొరకు ఆయన చనిపోయాడు. మనందరి కొరకు ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు. కాబట్టి యవ్వన కాలములో ఆ యేసుక్రీస్తు ప్రభువారు మన యవ్వనేచ్ఛలన్నింటినీ కూడా ప్రియులారా ఆయన అనుభవించాడు. ఆయన మన కొరకు భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యవ్వన కాలంలో మనం ప్రభు కొరకు జీవించి దైవ చిత్తానుసారంగా బ్రతికి ప్రియులారా యవ్వన కాలములో దేవుని యొక్క సువార్త కాడిని మనం మోసేవారిగా మనం ఉండాలి. వృద్ధాప్యంలో వచ్చాడు నికోదేము, రాత్రికాల సమయంలో వచ్చాడు. ఎక్కడ నా మతం బయటపడుద్దో, ఎక్కడ నా కులం బయటపడుద్దో, ఎక్కడ నన్ను ప్రజలు చూస్తారో, నన్ను చూసి ఎక్కడ చిన్న చూపు చూస్తారో, నేను యోధా మత అధికారంలో ఒక గొప్ప అధికారం కలిగినోడిని, బాగా డబ్బున్నోడిని, బాగా తెలివున్నోడిని, కాబట్టి నేను ఒక మంచి కులానికి వంశానికి చెందినవాడిని, కాబట్టి నేను జనమందరూ ఉన్నప్పుడు వెళితే ఈ ప్రజలందరూ నన్ను చూసి ఏంటి ఏనొచ్చాడు అని అనుకుంటారు, కాబట్టి రాత్రికాల సమయంలో వెళదాం అని అనుకొని ఉండవచ్చాము. అంటే చాలామందికి ఈరోజు ప్రభు నమ్మటానికి, ప్రభు దగ్గరకు రావడానికి వాళ్ళ కులాలు అడ్డం వస్తూ ఉంటాయి, వారి మతాలు అడ్డం వస్తూ ఉంటాయి, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ అలవాట్లు అడ్డం వస్తూ ఉంటాయి అని. కాబట్టి దేవుని కొరకు మనం సమస్తమును కూడా వదిలేసి ప్రభు కొరకు ప్రియులారా మన హృదయాన్ని సమర్పించుకొని దేవుని కొరకు మనం బ్రతికేవారిగా ఉండాలి. చూడండి, ప్రభు చెప్తున్నాడు, నీటి మూలముగా కాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ లేకపోతే నీవు రక్షించబడలేవు, దేవుని రాజ్యంలో ఉండలేవు. ఈరోజు చాలామంది రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. మన కుటుంబాల్లో కానీ, మన బంధువులు కానీ, భర్తలు కానీ, భార్యలు కానీ, పిల్లలు కానీ ప్రియులారా దేవుని సన్నిధి అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని ఆరాధన అంటే భయభక్తులు లేకోకుండా చాలామంది నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎట్లా తప్పించుకుంటాం? నువ్వు ఎలా తప్పించుకుంటావు? రక్షణను నిర్లక్ష్యం చేస్తే అండి, నీకు బాప్తిస్మం లేకపోతే, మారు మనసు లేకపోతే, రక్షణ లేకపోతే, ప్రభువుకు నీ హృదయాన్ని ఇవ్వకపోతే, ప్రభువు నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఉగ్రత నుంచి, అగ్నిగుండం నుంచి, నరకం నుంచి, యాతనకరమైన స్థలము నుంచి అన్నాడు. ఎంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుంటావు? దేవుని తీర్పు దినములో నుంచి మనం తప్పించుకోలేము పిల్లలు. అందుకే దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే నువ్వు ఎలా తప్పించుకోగలవు అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ప్రియులరా దేన్నైనా మనం నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ రక్షణను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. బాప్తిసం మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ఎవరైనా కానీ. నువ్వు బాప్తిసం తీసుకో, వెంటనే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షణ నువ్వు నీ హృదయంలో నువ్వు కలిగి ఉండాలి. అది దేవుని యొక్క సంకల్పం. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు అని చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం. 12. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము కింద మనుషులలో మరి ఏ నామమున రక్షణ? ఈ 12వ వచనములో, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక్క వచనములోనే రక్షణ అనే మాట 3 సార్లు రాయబడిందండి. మాట రక్షణ అనేటటువంటి మాట 3 సార్లు రాయబడుతుంది అండి. చాలాసార్లు మనం ఏమంటామంటే ఏదైనా అండ్ ఒక నిజాన్ని అబద్ధం చేస్తూ ఉన్నప్పుడు కానీ, ఒక అబద్ధాన్ని నిజం చేస్తున్నప్పుడు కానీ అంటారు, ముమ్మాటికి ఇది నిజం అని అంటాం మనం గట్టిగా. అండి ఇది ముమ్మాటికి నిజమే అని గట్టిగా పదే ఆ మాటను మనం చెబుతూ ఉంటాం.
అలాగనే ఇక్కడ రక్షణ అనేటటువంటిది ముమ్మాటికి నిజం. రక్షణ అనేది ప్రతి మనిషికి కావాలి. ఈ మాటలో దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే ఏమండి, ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనకి రక్షణ పొందాలి, మరి ఏ నామములో రక్షణ లేదు. చూడండి ఏమండి ఏమంటున్నాడు, ఎవని వలన రక్షణ కలగదో యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉంది, మరి ఏ నామములో రక్షణ లేదు, ఏ నామములో రక్షణ లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రియులారా మనకు ఉచితంగా రక్షణ అనేది, శాల్వేషన్ అనేది ఉచితంగా మనకు ఇవ్వాలనుకుంటున్నాను. అయితే ఆ రక్షణ పొందుకోవాలనే ఆశ కూడా మనకు ఉండాలి. ఆశ లేకపోతే ప్రభు మనకేది ఇవ్వడండి. ఆశ కావాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. తినాలనే ఆశ ఉంటే దాన్ని ఏదైనా వండుకుంటాం. అదే ఆశ లేకపోతే అందుకులే ఏదో ఒకటి వేసుకొని తినొచ్చులే అనుకుంటాం. అంటే రక్షణ పొందాలనే ఆశ ఉంటే రక్షణ కొరకు ఎన్ని తిప్పలైనా ఎన్ని కష్టాలైనా పడతాం. ఒక పెళ్ళికి వెళ్ళాలనే ఆశ ఉంటే డబ్బు లేకపోయినా అప్పు చేసి అయినా వెళ్తాం ఏదో ఒక రకం. అలా ఎందుకులే వెళ్ళకపోతేలే అనుకుంటే అసలు దాని గురించే పట్టించుకోం. అందుకే రక్షణ అనేటటువంటిది ఈ లోకంలో నువ్వు ఒక పెళ్లి వాయిదా అయ్యి, ఒక ఫంక్షన్ వాయిదా అయ్యి, ఏమండి ఒకరోజు తినటం వాయిదా వేసుకో, ఒకరోజు మాంసం కూర వాయిదా వేసుకో, తినకపోయినా బాధ లేదు. నీవు ఒక పెళ్ళికి వెళ్ళకపోయినా బాధ లేదు, ఒక ఫంక్షన్కి వెళ్ళకపోయినా బాధ లేదు, ఏమండి ఒక పండగలో నువ్వు బట్టలు కొనుక్కోకపోయినా బాధ లేదు. కానీ రక్షణ మాత్రం మనం నిర్లక్ష్యము చెయ్యకూడదు. రక్షణ అనేటటువంటిది చాలా విలువైనటువంటిది. చూడండి, మార్కు సువార్త 16:15 దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త 16:15 నమ్మి బాప్తిసము పొందెను, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. ఎందుకు ఈ మాటలు ప్రభు చెప్పాడంటే ప్రియులారా చూడండి, మన కళ్ళ ముందు ఎంతోమంది ప్రభువు నమ్ముకోలేని వాళ్ళు ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారు, ప్రభు హృదయం ఇవ్వనటువంటి వారు ఉన్నారు. ఈ లోకంలో చాలామంది అబాధికులుగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, తిండిబోతులుగా అండ్ వ్యర్థమైన వాటికి వారి జీవితాన్నంతా ఉపయోగించుకుంటూ బ్రతికే వాళ్ళు ఈ లోకంలో చాలామంది. మరి వారందరూ రక్షణ పొందాలన్నది దేవుని సంకల్పం. అండి అందరూ అంతటను మారు మనసు పొందాలట. అందరూ అంతటను మారు మనసు పొందాలి అని యోదయ అరణ్యములో యోహాను గారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. పుట్టతేనె మిడతలు తినుకుంటూ, పుట్టతేనె తాగుకుంటూ, తోలుదట్టి కట్టుకొని అడవిలో దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. అందరూ అంతటను మారు మనసు పొందాలి. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది. మారు మనస్సు తగిన ఫలము ఫలించని ప్రతి చెట్టును ఆయన నరికి అగ్నిలో వేస్తాడు. కాబట్టి మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని ప్రభు మనకే మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళ యోహాను ద్వారా, తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు, తర్వాత అపోస్తుడైనటువంటి పేతురు, పౌలు గారు, అనేక మంది దేవుని సువార్తను ప్రకటించిన అపోస్తులందరూ కూడా రక్షణ పొందండి, మారు మనసు పొందండి అని వాళ్ళు ప్రకటించుకుంటూ వచ్చారు. కాబట్టి ఏమంటున్నాడంటే, నమ్మి బాప్తిసము పొందితే రక్షించబడతావు, నమ్మకపోతే శిక్షించబడతావు. ఈ లోకంలో శిక్షలు కాదు, కానీ ఈ లోకాన్ని ముగించుకున్న తర్వాత బహుభయంకరమైన శిక్షలు ఉన్నాయండి. కరోనా వస్తే పోతే పోతాం, ఉంటే ఉంటాం, ఆ తర్వాత ఇంకేదన్నా రోగం వస్తే ఉంటే ఉంటాం, పోతే పోతాం. కానీ ప్రభు యొక్క ఆ నిత్యత్వంలో, ఆ నిత్య అగ్నిగుండంలో అక్కడెప్పుడు వేతన పడుచు బహుభయంకరమైనటువంటి పాతాళంలో గుండెల బాదుకొని రోధించే పరిస్థితులు వస్తాయి. అందుకే అది నమ్మకపోతే శిక్ష, నమ్మితే రక్షణ అని ప్రభు చెప్పాడు. చూడండి, ఇంకొక మాట మనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
15వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే జీవించిన వారిలో ఆ ప్రథమ ఫలముగా ఆ క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆ మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక ఆ మనుషుని ద్వారానే ఆ మృతుల పునరుద్ధానం కలిగింది. ఆ ఆదామునందు అందరూ ఆ ఎలాగ మృతి పొందుచున్నారో ఆ అలాగనే ఆ క్రీస్తునందు అందరూ ఆ బ్రతికింపబడుదురు. అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. చూడండి ప్రియులారా, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యము అప్పగించును. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తుంటే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ప్రియులారా, రక్షణ అనేటటువంటిది మనకు ఒక నిత్య జీవాన్ని మనకిస్తుంది, మరణము నుంచి తిరిగి లేపుద్ది. రక్షణ అనేటటువంటిది ప్రియులారా ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుద్ది. కాబట్టి మనమందరం కూడా ప్రభు యొక్క సన్నిధిలో రక్షణ పొందినటువంటి వారమై ఉండాలన్న దేవుని సంకల్పం. నికోదేముకి రక్షణ పొందాలని ఆశ ఉంది. నికోదేముకి నిత్య జీవము పొందాలని ఆశ ఉంది. ఏమండి, దేవుని రాజ్యములో ఉండాలనే ఆశ నికోదేముకు ఉంది. కానీ అది ఎలాగొస్తుంది? పిల్లల డబ్బు ఉంది, అధికారం ఉంది, ప్రభు ఒక్కగానే ఇచ్చేస్తాడు అని అనుకో ఉండవచ్చు. కానీ ప్రభు ఆయనకు బోధించిన బాధ ఏంటంటే నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు రక్షణ పొందాలి, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తీసం తీసుకోవాలి. అప్పుడు నీకు నిత్య జీవం అనేది నీకు కలుగుతుందని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి రాత్రికాల సమయంలో చూడండి మరొక మాట, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 34వ వచనం. అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చొని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. వారు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తూ ఉంటే అక్కడ చక్కని మాటలో రాయబడుతూ ఉన్నవి. చూడండి, ఈ మాటలో చాలా విలువైనటువంటి మాటలు, అమూల్యమైనటువంటి దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. ఎవరు ఎక్కిపోయారు మరి పరలోకానికి? ఇప్పటి వరకు పరలోకానికి వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారా? ప్రియులరా, మనం ఆలోచన చేస్తే భూమి మీద ఎవరు కూడా పరలోకానికి వెళ్ళినటువంటి వారు మనకే కనబడరు. ఎవరు కనబడతారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే పరలోకానికి వెళ్ళినట్లు మనకే కనబడతారు. చూడండి, దేవుని వాక్యములో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ రాయబడింది అండ్ యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అండ్ ఇంకా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనకి కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఇందాక మనం చదువుకున్నాం, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. పరలోకానికి ఎక్కిపోయిన వారెవరో లేడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కళ్ళే ఇప్పటి వరకు పరలోకంలో ఉంది. మరి ఇంతకుముందు చనిపోయిన వాళ్ళందరూ కూడా ప్రియులరా, ఇంకా వాళ్ళందరూ కావలిలో ఉంచబడ్డారు, నిడిదిలో ఉంచబడ్డారు. వారందరికీ తీర్పు తీర్చిన తర్వాత అప్పుడు ప్రభు పరలోకానికి వెళ్ళేది ఎవరో, నరకానికి వెళ్ళేది ఎవరో ఆయన నిర్ణయిస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఖచ్చితంగా పరలోకం ఎవరికి ఉందంటే రక్షణ పొందిన వారికి ఖచ్చితంగా పరలోకం ఉంది. మారు మనసు పొందిన వారికి, బాప్తిసం తీసుకొని పరిశుద్ధంగా యథార్థంగా జీవించిన ప్రతి ఒక్కరికి
దేవుడు నిత్య జీవము ఇస్తాడు. కాబట్టి నిత్య జీవాన్ని గురించిన ఆశ, ఆలోచన అనేక మంది అధికారులకు కలుగుతూ ఉంది. కానీ ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజల్లో మాత్రము దేవుడిచ్చే నిత్య జీవము, రక్షణ పొందుకోవాలని ఆశ లేదు. కాబట్టి మనమందరం కూడా ఈ రక్షణను గురించి, లేకపోతే ఈ యొక్క విశ్వాసము, ప్రభు యొక్క విశ్వాసం గురించి, ప్రభు యొక్క బాప్తిష్యాన్ని గురించి ఇతరులకు మనం బోధించేవారిగా ఉండి అనేకులను రక్షణలోనికి మనమందరము నడిపించేటటువంటి ఒక యోగ్యమైన పాత్రలుగా, పనిముట్లుగా ప్రభు సన్నిధిలో మనం ఉండాలని నేను దేవుని సేవకుడుగా నేను మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. కాబట్టి మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మరి నిత్య జీవం కొరకు ప్రార్థన చేసుకుందాం, నిత్య ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చేటటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని మోకరించి కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు. ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించబడనేసి